రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్కు అన్ని అనుమతులు ఉన్నాయని పేర్కొంటూ తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసుకు థియేటర్ యాజమాన్యం సమాధానం పంపించింది. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షోకు సంబంధించి 80 మంది థియేటర్కు సిబ్బంది విధుల్లో ఉన్నారు. డిసెంబర్ 4వ తేదీ 5వ తేదీల్లో థియేటర్ నిర్వాహకులు మైత్రి మూవీ మేకర్స్ తీసుకుంది. సినిమాల విడుదలకు గతంలోనూ హీరోలు థియేటర్కు వచ్చారు. సంధ్యా థియేటర్లో కార్లు, బైకులకు ప్రత్యేక పార్కింగ్ ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు 6 పేజీల లేఖను సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు పంపించింది. రైట్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక సంధ్యా థియేటర్కు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయని పేర్కొంటూ తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు థియేటర్ యాజమాన్యం సమాధానం పంపించింది. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షోకు 80 మంది థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారని కొన్ని అంశాలు కూడా 6 పేజీల లేఖను సమర్పించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, పూర్తిగా 6 పేజీల లేఖలో ఏ అంశాలు ప్రధానంగా థియేటర్ యాజమాన్యం పేర్కొంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. యాక్చువల్గా పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో జరిగినటువంటి తొక్కిసలాట ఆ రోజు నుంచి డిసెంబర్ 4 నుంచి మొన్నటి వరకు ఈ రోజు వరకు కూడా ఆ వివాదానికి రెగ్యులర్ గా తెరపైకి వస్తూనే ఉంది. దీనికి సంబంధించిన బాధితుల్ని తర్వాత వారి వల్ల కుటుంబాలు నష్టపోయిన వ్యక్తులకు సంబంధించిన ఇష్యూ కూడా రెగ్యులర్ గా జరుగుతుంది. ఈ సమస్య అసెంబ్లీ వేదిక కూడా జరిగినటువంటి సందర్భం చూసిన అంటే ఇది ఎంత తీవ్ర స్థాయికి చేరుకుందని మాకు అర్థమైంది. అయితే పోలీసులు కూడా చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ ను సీజ్ చేస్తామని చెప్పేసి ఒక వారం రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. మీది ఎందుకు మీరు సీజ్ చేయాలనుకుంటున్నాం, మీరు చేసినటువంటి పొరపాట్ల వల్ల మీరు ఎందుకు సీజ్ చేయకూడదో మాకు చెప్పాలని చెప్పేసి అన్నారు. దానికి సంబంధించి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు జవాబుగా ఈరోజు 6 పేజీల సంబంధించినటువంటి వివరాలను పోలీసులకు సమర్పించింది సంధ్యా యాజమాన్యం. అయితే ఈ సంధ్యా థియేటర్ కూడా మనం మాట్లాడుకుంటే రెగ్యులర్ గా ఇది సినిమా సీజనల్ గా కొంతమంది వ్యక్తులు లీజ్ గా తీసుకుంటూ ఉంటారు. గతంలో దిల్రాజు తీసుకున్నాడు, గతంలో సురేష్ బాబు, ఇట్లా వాళ్ళు లీజుకి ఇస్తుంటారు. ఎందుకంటే ఈ యొక్క థియేటర్స్ సంబంధించిన ఇష్యూస్ అంతా కూడా వాళ్ళు నెలల తరబడి పోషించాలంటే ఉన్న స్టాఫ్ చేయాలంటే కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ సంధ్యా థియేటర్ కి సంబంధించి ఏంటంటే ఈ 4-5 తారీఖులో ఆ యొక్క టేకప్ లీజు తీసుకుంది మాత్రం మైత్రి మూవీస్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళే ఈ యొక్క తీసుకున్నారు. దీనికి బాధ్యులు వాళ్ళు. అయితే అది అటుంచితే దానికి సంబంధించి కూడా మేము ఆ రోజు మాకు స్టాఫ్ ఉన్నాము, దాదాపు
60 నుంచి 70 మంది స్టాఫ్ ఉన్నాము. అలాగే పార్కింగ్ కి వాటికి అన్నిటికి కూడా వెసులుబాట్లు ఉన్నాయి. మా సిబ్బంది కూడా దాంట్లో పాల్గొంది. ఇవన్నీ చెప్పారు. అయితే ఇది జరిగినటువంటి పొరపాటు అన్నది దీన్ని ఒకవేళ మీరు ఏమన్నా వ్యక్తులుగా చేయాలనుకుంటే ఆ బాధ్యత ఆ మైత్రి భూమి డిస్ట్రిబ్యూటర్స్ సంబంధించి అన్నారు. దీనికి సంబంధించి వాళ్ళకి సంబంధించింది. దీంట్లో మా తప్పేం లేదు. దీన్ని ఎక్స్క్యూజ్ చేయాలని ఇటువంటి మరింత కూడా పునరావృతం కూడా చూసుకుంటామని దీనిపై కఠిన చర్యలు తీసుకోవద్దని దీనికి సంబంధించి కూడా ఆ కుటుంబాలకు మైత్రి మూవీస్ కానీ అల్లు అర్జున్ గారు ₹1,00,00,000 ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ కూడా 50 లక్షల వరకు ఇచ్చారు. సో మన కోమటిరెడ్డి గారు 20 ఇచ్చారు. మొత్తం 2 కోట్ల మేర వాళ్ళకు అందింది. సో ఇటువంటిది మొదటి తప్పుగా భావించి మాకు ఎక్స్క్యూజ్ చేయాలి, దీనికి సీజ్ చేసేటువంటి నిర్ణయం తీసుకోవద్దని వారి లేఖలో విజ్ఞప్తి చేయడం జరిగింది రాజశేఖర్. ఎస్ ఎస్ అంటే దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా రెస్పాండ్ అయ్యారు? ఎందుకంటే పూర్తిగా 45 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు. ఎప్పుడూ కూడా రెగ్యులర్గా సినిమా థియేటర్కి సంబంధించి హీరోలు వారి సినిమాలకి రిలీజ్ అవుతున్నప్పుడు ప్రేక్షకులతో చూడాలని, అభిమానులతో చూడాలని రావటం సర్వసాధారణం. ఈ అంశాలు కూడా ప్రధానంగా పేర్కొంది ఆ లేఖలో. సో ఇక్కడ అల్లు అర్జున్ అంశం ఎన్ని తెరలు మనకు బయటకు వచ్చిందో మనకు తెలిసింది, ఎన్ని మలుపులు తిరిగిందో. ఇక్కడ ప్రధానంగా మైత్రి మూవీ మేకర్స్ ఏమైనా వారికి మరొకసారి నోటీసులు పంపించే అవకాశం కనిపిస్తుందా? లేఖ సారాంశం చూసుకుంటే అంటే 4-5 తేదీలో ఈ ఘటన జరిగింది కూడా 4న జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ ఏమైనా మరొకసారి వారికి నోటీసులు పోలీసులు పంపించే అవకాశం ఉంది అనుకోవచ్చు అశోక్ మనం. మైత్రి మూవీ మేకర్స్ ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన వివరంతో వారిని ఒకసారి ఖచ్చితంగా నోటీసులు పంపిస్తారు. దానికి ఎందుకంటే పూర్తి వివరణ ఇవ్వాలి. అయితే దాదాపుగా ఈ యొక్క ఇష్యూకి తెరపడినట్టే చెప్పాలి. ఎందుకంటే కుటుంబానికి దిల్రాజు పెద్ద దిక్కుగా ఉంటూ FDC చైర్మన్ గా ఉన్నారు. ఆయన ఉంటూ ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్ కూడా ఆయన దగ్గరుండి చేస్తున్నాడు. ఇటు ప్రభుత్వ వర్గానికి ఇట్లా యంత్రాంగ వర్గానికి మొత్తానికి కూడా అధికారులకు కూడా వారికి ఒక సమన్వయకర్తగా ఉంటూ ఈ ఇష్యూని చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఇది ఒక పొరపాటు జరిగింది, ఇది ఊహించని పరిణామం, అందరూ కావాలని చేసింది కాదు. ఇటువంటి జరిగి ఉంటే ఖచ్చితంగా చేసేవాళ్ళం. దిల్రాజు మాత్రం దీని మీద స్పెషల్ గా ఉంటే ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా 2 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇట్లా ఓవరాల్ గా ఇంకా కూడా వాళ్ళ కుటుంబానికి కావాల్సిన వైద్యం సంబంధించిన కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు చేస్తారు. అయితే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారు శ్రీదేవి తండ్రి కూడా కేసు విత్డ్రా చేసుకోవడం కూడా సిద్ధంగా ఉన్నటువంటి వార్తలు వచ్చాయి. అది కూడా త్వరలోనే దానికి సంబంధించి ఉంటుంది. అయితే పోలీసులు మాత్రం ప్రభుత్వం అడిగినటువంటి సమాచారం మేరకు వారు చేయాల్సినటువంటి పనులు వాళ్ళు లీగల్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి సంబంధించి కూడా మరోసారి వారు ఇచ్చిన వివరణను బేస్ చేసుకొని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కి, మేకర్స్ కి, ప్రొడ్యూసర్లు కూడా మరోసారి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.